గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏందంటే ప్రైవేట్ ప్రాపర్టీస్‌కి ఫార్మ్ 14 నోటీస్ ఎలా జనరేట్ చేయాలి? జనరేట్ చేసిన నోటీస్‌లో ఉన్న కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? ఎలా అక్నాలెడ్జ్‌మెంట్ అప్‌లోడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు డాష్‌బోర్డ్ డిస్‌ప్లే అవుతుంది. గ్రౌండ్ ట్రూతింగ్ ట్యాబ్‌లోకెళ్తున్నాను. గ్రౌండ్ ట్రూతింగ్ ట్యాబ్‌లో వెళ్ళిన వెంటనే ఏందంటే మనకిక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం ఏందంటే పార్సెల్స్ మొత్తం మనకు డిస్‌ప్లే అవుతున్నాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్సెల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? పార్సెల్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సిందేంటంటే, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్‌డేట్ ఫార్మ్ 14 డేటా అని ఉంది గదా! ఇక్కడ చూసినట్లయితే పీఓఎల్ఆర్ డేటా మొత్తం మనకెన్ని 7 స్టేజెస్ ఉంటాయి. అవునా? ఈ 7 స్టేజెస్ మొత్తం మనం ఎక్కడ చేస్తాము? ఈ వెబ్‌జీఎస్ అప్లికేషన్‌లోనే చేస్తాం. ఈ 7 స్టేజెస్ మొత్తం కంప్లీట్ అయితే మనకు గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయినట్టు. స్టేజ్ 1 చూసాము. పీఓఎల్ఆర్ డేటా లోడ్ అయింది. గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసెస్ జనరేటెడ్ అని వస్తుంది గదా! ఇది జనరేటెడ్ కాదు. ఈ డేటా గూడా లోడ్ అయ్యింది. ఓకేనా? మనం జనరేట్ చేస్తే జనరేట్ అవునట్టు వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ ఇష్యూ టు ఓనర్ అంటే మనం ఇష్యూ డేట్ పెట్టిన వెంటనే మనకి ఇది కూడా మనకి సబ్మిట్ అయిపోయేసి వస్తుంది. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఈ 4లో ఈ 3 థింగ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చింది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 16 ఏంటి మనకు మొత్తం డేటా మనం ఏవైతే ఈఆర్‌పీ అసెస్‌మెంట్ ఉందో ఆ డేటా మొత్తం వస్తుంది. ఫస్ట్ ఇక్కడ జనరేటెడ్ ఫార్మ్స్‌లోకెళ్తున్నాము. జనరేటెడ్ ఫార్మ్స్‌లో ఏంటంటే ఇక్కడ మనకు నోటీస్ ఏం జనరేట్ కాలేదు. ఇప్పుడు ఎలా జనరేట్ చేస్తాం? రీజనరేట్‌లోకెళ్తాము. రీజనరేట్ అని కొట్టిన వెంటనే మనకేంది ఫార్మ్ 14 కాబట్టి ఫార్మ్ 14 ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి ఫార్మ్ 14ని సెలెక్ట్ చేస్తాము. అదే మనం సెలెక్ట్ చేసిన వెంటనే యెస్ అని కొట్టిన వెంటనే మనకేం వస్తుంది ఫార్మ్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చేసి ఫార్మ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయినప్పుడు ఇక్కడ మనకు కనిపించదు. ఓకేనా? ఇది మళ్ళీ చూడాలంటే ఏదైనా ఒక ట్యాబ్ పక్కనున్న ట్యాబ్‌లోకెళ్ళేసి మళ్ళీ నార్మల్ ట్యాబ్‌లోకి రండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడనేది మనకు నోటీస్ ఇక్కడ డౌన్‌లోడ్ అయ్యి ఉంటుంది. ఈరోజు డేట్ నేను జనరేట్ చేశాను కాబట్టి ఈ విధంగా మనకు నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. డౌన్‌లోడ్ చేసుకునుంటే నేను ఇంతకు ముందే చెప్పాను. విత్ రెఫరెన్స్ టు 6/1 నోటిఫికేషన్. మనకి చిత్తూరులో మనకి ఓల్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నప్పుడే మనకి రీసర్వే స్టార్ట్ అయింది కాబట్టి, ఆ నోటిఫికేషన్ గెజిట్‌నే ఆర్ఓసీ నంబర్ వచ్చిందా A2/453/2020 డేటెడ్ వచ్చిందా మనం ఇంతకు ముందు చెప్పాము కదా! 7 ఆ డేట్‌లోనే ఇక్కడ ఏసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది ఇక్కడొచ్చింది ఈ విల్ కమెన్స్ ఆన్ డేట్ అని అడిగారు చూడండి. మనకి ఏ రోజు స్టార్ట్ అవుతుందనేసి. మీరేం చేయాలంటే నోటీస్ జనరేట్ చేయడానికి మనకు దాదాపు ఒక 2-3 సెకండ్స్ మటుకే పడుతుంది. అవునా? నోటీస్ అనేది ఎప్పుడు ఇవ్వాలంటే 3 డేస్ బిఫోర్ ఇవ్వాలి. అంటే మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో సర్వేకి దానికి 3 డేస్ బిఫోర్‌ని నోటీస్‌ని జనరేట్ చేయండి. ఓకేనా? ఇక్కడ 3 డేస్ బిఫోర్ ఏం చేయాలంటే మీరైతే ఎళ్తారో దాన్ని 3 డేస్ బిఫోరే నోటీస్‌లో డేట్, టైమ్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? ఇక్కడేంటంటే మనకి నెక్స్ట్ సెకండ్ చూసామనుకోండి. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్, సర్వే నంబర్ ఇవి వస్తున్నాయి. అదే మీరు మీరు ఫార్మ్ 5 కని చూసారనుకోండి. ఫార్మ్ 5లో ఏందంటే మనకి నేమ్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్, సర్వే నంబరు నోటీస్‌లో వచ్చేటివి. ఎందుకంటే ఫస్ట్ అక్కడ మనం ఏం చేస్తామంటే అవన్నీ అన్‌అసెస్డ్ ప్రాపర్టీస్ కాబట్టి ఫస్ట్ సెక్షన్ సి గ్రౌండ్ రూటింగ్ చేసిన తర్వాత అప్పుడు నోటీస్ మనం జనరేట్ చేసాం. కానీ ఇక్కడేందంటే 16 సి ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. 16 ఏలో ఏవైతే డేటా ఉన్నో ఆ డేటా మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. నేమ్ ఆఫ్ ద రెవెన్యూ విలేజ్ తిరుపతి, అక్కారంపల్లి, తిమ్మాడిపాలెం, కొంచెన్నేగుంట. సర్వే నంబర్ మీకు ఆల్రెడీ అసెస్‌మెంట్‌కి ఏదైతే వస్తుందనుకుంటున్నారో ఆ సర్వే నంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేయండి. లేకపోతే మన దగ్గర కేఎంఎల్ ఉంది. మ్యాప్ ఉంది. దాని ప్రకారం ఏ బిల్డింగ్ ఏదొస్తుందో చూసుకొని వేయండి. ఓకేనా? ఇక్కడ ప్లేస్, డేట్ ఏస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చింది సేమ్ ఇక్కడ అవే రాసి సిగ్నేచర్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డర్ అతనికి మనం ఇచ్చిన తర్వాత ఇష్యూ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుంటాము. ఓకేనా? తీసుకున్న తర్వాత మనం ఇష్యూ డేట్ అని అడుగుతాము. ఇష్యూ చేసినట్టుగా మనము డేట్ పెట్టారు ఈరోజు డేట్ అనేసి. ఓకేనా? సో, ఇష్యూ డేట్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. అక్నాలెడ్జ్‌మెంట్ ఓకేనా? ఇప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చింది. నేను చెప్పాను గదా! అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పార్సెల్ నంబర్ ద్వారా సేవ్ చేయండి. యూనిక్ పార్సెల్ నంబర్ ద్వారా. దాన్ని తీసుకున్న తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ని అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకేనా? అక్నాలెడ్జ్‌మెంట్ అప్‌లోడెడ్ కంప్లీటెడ్. అంటే ఇక్కడ నేనేం చేశానంటే 3 థింగ్స్ చేశాను. ఫస్ట్ వచ్చింది ఫార్మ్‌ని జనరేట్ చేశాను. ఎక్కడ రీజనరేట్ చేశాను. సెకండ్ థింగ్ ఏం చేశాను, వాళ్ళకిచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చానో ఆ ఇష్యూ డేట్‌ని ఇక్కడ పెట్టాను. అదే విధంగా నేను అక్నాలెడ్జ్‌మెంట్‌ని అప్‌లోడ్ చేశాను. 3 థింగ్స్ చేశాను. ఇప్పుడు చూడండి జీటీ నోటీస్ ఇష్యూ టు ఓనర్. ఇష్యూ చేసేసాను. ఓకేనా? జీటీ నోటీస్ అక్నాలెడ్జ్‌మెంట్ చేసేసాను. ఇంకేం పెండింగ్ ఉంది నాకిక్కడ? గ్రౌండ్ ట్రూతింగ్ సెక్షన్ సి రివ్యూ పెండింగ్ ఉంది. ఈ సెక్షన్ సికి నేను కంప్లీట్ చేసేసాననుకో నా స్టేజ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను చేసిన దాన్ని అడ్మిన్ గాని, వీఆర్ఓ గాని వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు రివ్యూ చేస్తారు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫార్మ్ 14 అనేది మనము నోటీస్ అనేది జనరేట్ చేస్తాము.